హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న మినీ వరల్డ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో టుడే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. టుడే సాటర్డే నేను వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించాను అనమాట. అంటే 7 కాదు, ఒక 3 పిండి దీపాలు వెలిగించి వడపప్పు అను పానకం ప్రసాదంగా పెట్టి మంచిగా అమ్మవారికి స్వామివారికి దండం పెట్టుకున్నాను. నెక్స్ట్ సాటర్డే కాబట్టి ఎప్పటి నుంచో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్దాము మా హస్బెండ్తో కలిసి అనుకుంటున్నాను. ఈ మధ్య అయితే వెళ్ళింది లేదు, చాలా మంత్సే అయ్యింది. సో అందుకని వెళ్ళామన్నమాట. కాకపోతే సమ్మర్ అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది అనమాట. మాకు ఒక రౌండ్ తిరిగేటప్పటికే బాగా ఎండగా బాగా ఉందని అనిపించేసింది. సో ఇంకా చిన్న పాపని తీసుకొని నేను మా హస్బెండ్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము మంగళగిరి. అసలు ఆ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లెజెంట్ వైబ్ కానీ అసలు ఆ టెంపుల్లో నుంచి బయటికి రాబుద్ది కాదనమాట. ముందు ఎంత చూసినా చూడాలనిపించింది, చాలా బాగుంటుంది అనమాట ఆ వైబ్ అనేది. సో ఇంకా స్వామివారికి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో అందుకే జనాభా కూడా చాలా మంది ఉన్నారు. ఎవ్రీ సాటర్డే వేరే వేరే ప్లేసెస్ నుంచి చాలా మంది విజిట్ చేస్తుంటారనమాట మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని. సో చూసారుగా లైన్ అయితే ఎంత బారుగా పెద్దగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందనమాట. ఎండింగ్ దగ్గర నుంచి మేము వెళ్ళేటప్పటికి కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 11:30 అయిపోయింది. సో ఇంకా ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా కనిపించారనమాట స్వామివారు. మంచిగా దండం పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా రాజలక్ష్మి అమ్మవారి క్యూ అనమాట. ఇది చాలా మంది ఉన్నారు. సో ఇంకా ఈలోపు ఒక షార్ట్ తీద్దాంలే అని చెప్పి ఇంకా పక్కకు వచ్చి పాప నేను ఇక అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. సో ఆ 10 మినిట్స్కే మాకైతే ఆ ఎండకి అసలు తట్టుకోలేకపోయామన్నమాట. సో ఇంకా రాజ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాము. సో ఒక్కసారి మీరు రత్న మినీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇన్స్టాలో కూడా రత్న మినీ వరల్డ్ అనమాట. సో లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.